మరిన్ని రాష్ట్ర వ్యాప్త వార్తలు సంక్షిప్తంగా వేగంగా చూద్దాం. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 6 గ్యారంటీల్లో ఇందిరమ్మ ఇళ్ల పథకం ఒకటని మంత్రి వివేక్ అన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్లో 15 కోట్లతో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. అకాల వర్షాలకు నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకోవాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా కర్నాల్పల్లి, మక్కరాజుపేటలో దెబ్బతిన్న పంటలను ఆయన పరిశీలించారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం నెరవేరుస్తుందని ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు. రంగారెడ్డి జిల్లాలో పోతుగల్ నుంచి మాచనపల్లి వరకు 5 కోట్లతో నిర్మించే బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. కార్మికులు కుటుంబ సంక్షేమం కోసం గుర్తింపు కార్డులను తీసుకోవాలని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు. వెస్ట్ మారేడుపల్లిలో పలువురు భవన నిర్మాణ కార్మికులకు గుర్తింపు కార్డులు అందించారు. ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కోర్టు ఉత్తర్వులపై ప్రభుత్వం కౌంటరు దాఖలు చేయాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఉన్నత విద్యామండలి అధికారులకు వినతిపత్రం అందించారు. ప్రజల కోసం తెలంగాణ రక్షణ సమితి అండగా నిలబడుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సత్యనారాయణ స్పష్టం చేశారు. హైదరాబాద్లో పార్టీ సూపర్ 6 మేనిఫెస్టోను ఆవిష్కరించారు. నిజామాబాద్ జిల్లా చంద్రాయన్పల్లి, గన్నారంలోని వరి కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ ఇలా త్రిపాఠి తనిఖీ చేశారు. ట్యాబ్ ఎంట్రీలు సకాలంలో పూర్తయ్యేలా పర్యవేక్షణ జరపాలని పేర్కొన్నారు. 10వ తరగతి, ఇంటర్మీడియట్ పూర్తయిన విద్యార్థుల కోసం సెమినార్ నిర్వహించారు. మారేడుపల్లిలో జరిగిన ఆ కార్యక్రమంలో విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకునేందుకు వీలుగా వృత్తి కార్యక్రమం చేపట్టారు. ఆదిలాబాద్ జిల్లా కజ్జర్లలో అధిక ఉష్ణోగ్రతల వల్ల విద్యుత్ తీగలు రాపిడికి గురై జొన్న పంటలో మంటలు చెలరేగాయి. చేతికందే పంట బూడిదైందని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. విదేశాల్లోని భార్య రాకపోవడంతో బంజారాహిల్స్ లో ఒంటరితనంతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. జార్ఖండ్ కు చెందిన ప్రేమ్ సింగ్ కు ఏడాది క్రితం కమలితో పెళ్లి జరగ్గా ఉన్నత విద్య కోసం లండన్ కు వెళ్లింది. సికింద్రాబాద్ బోయినపల్లి సబ్ రిజిస్టార్ కార్యాలయం పై అంతస్తులోని పర్మిట్ రూమ్ ని కంటోన్మెంట్ అధికారులు కూల్చివేశారు. స్థానికుల ఫిర్యాదుల మేరకు అధికారులు చర్యలు చేపట్టారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాఘవపేటలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించేందుకు రాగా ప్రోటోకాల్ పాటించలేదని ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. పారదర్శకత ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ సభ్యుడు వెంకటేశ్వర్లు అన్నారు. హైదరాబాద్లో సమాచార హక్కు వికాస సమితి ఆధ్వర్యంలో సహచట్టంపై అవగాహన కల్పించారు. ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫెయిల్ అయ్యానని మనస్తాపంతో విద్యార్థి పొలం వద్ద చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన సిద్దిపేట జిల్లా చిన్న నిజాంపేటలో చోటు చేసుకుంది. జర్నలిస్టుల ఆరోగ్యం, సంక్షేమ పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని హైదరాబాద్ కలెక్టర్ హరిచందన తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా బల్కంపేట నేచర్ క్యూర్ హాస్పిటల్లో నిర్వహించిన మెగా జర్నలిస్టుల ఆరోగ్య శిబిరంలో ఆమె పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా రామక్కపేటలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు చెలరేగిన మంటల్లో ఓ రైతుకు చెందిన నీలగిరి తోట పూర్తిగా బుగ్గిపాలైంది. సికింద్రాబాద్ ఆవులమందలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో రథయాత్ర కన్నుల పండుగగా సాగింది. వాసవి జయంతిని పురస్కరించుకుని నిర్వహిస్తున్న వేడుకలలో భాగంగా హోమం జరిగింది. సంగారెడ్డి జిల్లా మారేపల్లిలో శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయం 9వ వార్షికోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. 3వ రోజు తల్లిదండ్రుల పాదపూజ, అగ్ని ప్రతిష్ఠ, యాగశాల ప్రవేశం, ధ్వజారోహణం, ఎదురుకోళ్ల ఉత్సవం నిర్వహించారు.